హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీవల్లి అండ్ ఈ వీడియోలో ఏపీటీఎస్ ఎంసెట్ 2025 స్ట్రాటజీస్ అండ్ నేను ఫాలో అయిన కొన్ని చీట్ కోడ్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఎంసెట్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్, సిలబస్ అండ్ వెయిటేజ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బుక్స్ టు ఫాలో, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ లాస్ట్ వన్ మాక్ టెస్ట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతున్నా ఫస్ట్ ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. లైక్ ఎన్ని మార్క్స్, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా, డ్యూరేషన్ ఎంత, సో ఇదంతా అనాలిసిస్ చేసుకోవాలి. ఆ అనాలిసిస్ ఇక్కడ పెట్టాను. టోటల్ 160 మార్క్స్ ఉన్నాయి, 160 క్వశ్చన్స్. ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, మ్యాథమెటిక్స్ 80. టైం వచ్చేసి 180 మినిట్స్, అంటే 3 అవర్స్ ఉంటాయి. సో నో నెగిటివ్ మార్క్స్. నెక్స్ట్ టార్గెట్ 100 మార్క్స్. 100 ఎందుకులే, జస్ట్ పాస్ అయిపోతే చాలు అనుకుంటే మీ ఇష్టం, ఎందుకంటే మీకు వచ్చే ఎంసెట్ ర్యాంకే డిసైడ్ చేస్తుంది మీ కాలేజ్ సీట్. సో మంచి కాలేజ్లో సీట్ రావాలి అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. సో మంచి కాలేజ్ ఈజ్ ఈక్వల్స్ టు మంచి ప్లేస్మెంట్స్. నెక్స్ట్ సిలబస్ అండ్ వెయిటేజ్. సో బోత్ ఎంపీసీ అండ్ బైపీసీకి కంప్లీట్ సిలబస్ అండ్ వెయిటేజ్ సెర్చ్ చేసి ఇంటర్నెట్లో నేనైతే డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. సో మీరు ఒక క్లిక్ చేస్తే చాలు మీకు మొత్తం సిలబస్ అండ్ వెయిటేజ్ ఓపెన్ అయిపోతుంది. సో యూ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి కదా అని మొత్తం సిలబస్ చదవాల్సిన అవసరం అయితే లేదు. ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు ప్రిపేర్ అయితే చాలు. సో అవి కూడా కష్టపడి వెతకండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ బుక్స్ టు ఫాలో. ఇప్పుడు మీరు 100 స్టడీ మెటీరియల్స్ చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక టెక్స్ట్ బుక్ చదివితే చాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ లో ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ నుండి 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆన్సర్ ఒకటే, బట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇస్ డిఫరెంట్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఒక టెక్స్ట్ బుక్ చదివితే చాలు, ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఆల్ ద స్టడీ మెటీరియల్స్. సో నెక్స్ట్ ఏంటంటే సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడే మాక్సిమం సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. సో ఆ పేపర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ ప్రొవైడ్ చేశాను. జస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది, జస్ట్ లింక్ ని క్లిక్ చేస్తే చాలు. నెక్స్ట్ వచ్చి మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడే టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వెబ్సైట్. ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. జస్ట్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. లాగిన్ చేసి ఓపెన్ చేయండి. సో ఈ ఎగ్జామ్కి మీరు రాసే ఎంసెట్ ఎగ్జామ్కి సిమిలర్ టైమింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. చీట్ కోడ్స్. ఇప్పుడు నా ఎంసెట్ ఎగ్జామ్లో యూజ్ చేసిన చీట్ కోడ్స్ మీకు చెప్తాను. సో ఫస్ట్ మీకు తెలిసిన ఆన్సర్స్ అన్ని ఫస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్స్ అనేవి మీకు 12 వచ్చాయి. D6, C4, D15. సో ఇందులో లీస్ట్ ఆప్షన్ ఏంటంటే సి ఆప్షన్ అనేది మీకు రిమైనింగ్ ఆప్షన్స్ ఇవి కాకుండా, మీకు తెలిసిన ఆన్సర్స్ కాకుండా, మీకు ఏమేమి అయితే ఆన్సర్స్ తెలియవో రిమైనింగ్ ఆన్సర్స్ అన్నిటికీ సి ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో ఇలా చేస్తే ఏమంటే మీరు ఎగ్జామ్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.